వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆదిమూలమంటే వచ్చి అతనికి శరణు. ఏ దేశాతానై ఉన్న ఈతనికి శరణు, ఏ దేశాతానై ఉన్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. పరమునిహము నేలే పతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. ఇందుపడి దేవతల దేవునికి శరణు, అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి, ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. పరమునిహము నేలే పతికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు, అరసి నన్ను గాచిన ఆతనికి శరణు. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో అకర్మణః. శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేత్ అకర్మణః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః. తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞార్థాత్ యజ్ఞము కొరకై చేసే కర్మణః కర్మ కంటే అన్యత్ర ఇతరమైనటువంటి కర్మ. అయం లోకః ఈ లోకములది బంధనః బంధనం కలిగజేసేదిగా ఉన్నది. తదర్థం తత్ అర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః స్వం ఆచర. ముక్తసంగః సంగమును ఎడబడి కర్మ తదర్థం తత్ అట్టి యజ్ఞము కొరకై ఉన్నటువంటి కర్మను తత్ అర్థం యజ్ఞము కొరకై కర్మను సం ఆచర బాగుగా ఆచరింపము అని చెప్పి స్వామివారు ఇక్కడ ఇక యజ్ఞం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు కర్మయోగం నైష్కర్మ్య సిద్ధి యొక్క సంబంధ నైష్కర్మ్యానుభవాన్ని పొందటానికి బ్రాహ్మ్యానుభవాన్ని పొందటానికి ఒక కర్మయోగాన్ని మనకు స్వామివారు
అందించిన విధానము. ఇక్కడ కర్మయోగం అనే విషయం వచ్చినప్పుడు కర్మేంద్రియాలు మాత్రం బంధిస్తారు, జ్ఞానేంద్రియాలు మనస్సు విచ్చలవిడిగా వదిలిపెట్టేశారు. కాబట్టి అది పరిపూర్ణమై ఉన్నటువంటిది కాదు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియములు ఈ మొత్తం కూడా ఎవరైతే నిగ్రహిస్తారో అట్టివాడు గొప్పవాడు అని చెప్పనని మనకు గతంలో స్వామివారు చెప్పిన విషయం. అయితే ఈ కర్మయోగము అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశం కూడా అక్కడ ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే కర్మేంద్రియాలు మాత్రమే ఆపాడు, వీడైతే జ్ఞానేంద్రియాలను కూడా ఆపాడు, అందువల్ల వానికంటే వీడే చాలా గొప్పవాడు అనేటువంటి అంశాలు చూసినట్లయితే దానికి మూలమై ఉన్నటువంటి సాధన అనే దాన్ని కూడా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ మనకి అంతకుముందు అస్మిన్ లోకే ద్విధా నిష్ఠ పురా ప్రోక్త జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగిన. ఈ లోకంలో 2 విధములుగా ఉన్న నిష్ఠ ఉన్నది. అది సాంఖ్యులు జ్ఞానయోగము చేతను, యోగులు కర్మయోగము చేతను అని చెప్పిన మాటలో వచ్చినటువంటివి. వాటిల్లో సాధారణంగా అస్పష్టత అనేటువంటిది కనబడుతుంది. అయితే గురుముఖత విషయాలని అధ్యయనం చేసినటువంటి వారికి ఆయన ద్వారా ఆ సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశం క్రమంగా వస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, 2 విధములుగా ఒకే నిష్ఠ ఉందన్నాడు. ఒకటేమో జ్ఞానయోగం, మరొకటి కర్మయోగము అని. మరి ఈ మాటలు విన్నప్పుడు సాధకులకు ఒక స్పష్టమై ఉన్నటువంటి విషయంగా రాదు. అది ఒక గురుముఖత వచ్చినట్లయితే ఆయన దాన్ని పరిపూర్తి చేస్తాడు, పరిపూర్ణం చేస్తాడు. అనగా మరి అర్ధ వివరణ ఆయన మనకు అందిస్తాడు. కాబట్టి అక్కడ కర్మయోగము, జ్ఞానయోగము అనే విషయాలు ఏవైతే వాడబడ్డాయో, కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహించి ఉన్నటువంటి వాడు, జ్ఞానేంద్రియాలు కూడా నిగ్రహించినటువంటి వాడు మరొకడు అనే విషయాలు వచ్చినప్పుడు దానికి మూలమై ఉన్నటువంటి సాధనాంశం ఏమిటి అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ లోకంలో ఎవరి యొక్క సాధనా సంబంధమై ఉన్నటువంటి మార్గాలను వాళ్ళు అనుసరిస్తూ ఉన్న విధానం ఒకటి లోకంలో. ఎక్కడైతే స్పష్టముగా మీకు కనబడదు, మీ మనస్సుని శ్వాసతో పెట్టండి, శ్వాస గమనం చేయండి, శ్వాసతో గమనం చేస్తూ ఉంటే మీకు క్రమంగా కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు కూడా మెల్లగా ఉపశమిస్తాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ శరీర యాత్ర, దేహంలోనే యాత్ర, దైవ యాత్ర ఆరంభమవుతుంది. దానికి మూలమై ఉన్నటువంటిది మనస్సుని శ్వాస యందు లగ్నం చేయటము అనే ఒక స్పష్టత మీకు అక్కడ కనబడదు. అది అయితే విషయ ప్రతిపాదన అయితే నడుస్తూ ఉంది. గమనించండి, ఈ అధ్యాయంలో విషయ ప్రతిపాదన నడుస్తూ ఉన్నది. కానీ అక్కడ మరి ఒక స్పష్టమై ఉన్నటువంటి సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మీకు గోచరించదు. దాని మీద ఏమవుతుందని చెప్పానంటే, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అవలంబించి ఉన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ మార్గాలనే నిర్దిష్టంగా ఆచరించే విధానం కనబడుతుంది. అనగా ఒకరు మరి శ్వాసలు బంధించటం, ప్రాణాయామం అని చెప్పని అంటారు కదా. ఈ ప్రాణములు బంధించి ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటనే నాసికాగ్రాన్ని దర్శిస్తూ ముక్కు కొననే చూస్తూ ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. భృగుటి మధ్యంలో దృష్టి పెట్టి కనుపాపల నడుమ దృష్టి పెట్టి భృగుటి మధ్యంలో అట్లాగే ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. దీంట్లో శాంభవి ముద్ర, కేచరి ముద్ర, భూషరి ముద్ర
అని ప్రకారంగా 5 రకాలైనటువంటి ముద్రలు కూడా ఈ ధ్యాన సంబంధ విషయంలో చెప్పుకొస్తారు. అనగా కొంతమంది ఆకాశమును మాత్రమే పైకి చూస్తూ ఉంటారు. కళ్ళు బాగా పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. దాన్ని కేశరి ముద్ర అన్నారు. ఖమ్ అంటే ఆకాశం, దాన్ని కేశరి ముద్ర అన్నారు. కొంతమంది కళ్ళు కిందకు దింపేసి భూమిని మాత్రమే చూస్తూ ఉంటారు. అలా భూమిని చూస్తూ ధ్యానాన్ని కొనసాగించే దానిని భూచరి ముద్ర అని చెప్పని అంటారు. ఇట్లా శాంభవి ముద్ర అని రకాలుగా మనకి సీతారామాంజనేయులో చెప్పుకొచ్చిన విధానాలు ఉన్నాయి. కనుక లోకంలో ఒక సాధన అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి మార్గాల్ని అవలంబించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందని చెప్పానంటే ఇక స్పష్టత అనేది లేదు కదా మీకు. కర్మయోగము అని చెప్పి అన్నప్పుడు అయ్యా మనస్సుని శ్వాసతో పెట్టాలి, వచ్చేపోయేటువంటి శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి అని ఒక స్పష్టత ఉందనుకోండి, అప్పుడు కృష్ణ పరమాత్మల వారు మనకి చక్కటి సాధనాంశాన్ని బోధించారు, బ్రహ్మోపదేశం చేసేసారు. ఇక అక్కడి నుంచి మనం ఆ మార్గంలో వెళ్ళిపోదాం అనేది బహుశా రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే గురువులను ఆశ్రయించందే, వాళ్ళ ద్వారా గ్రహించందే ఆ విషయం స్పష్టత అయ్యే అవకాశంగా ఇక్కడ లేదు. ఈ లోకంలో 2 విధాల నిష్టలు ఉన్నాయి. ఒకటేమో కర్మయోగం, ఒకటి జ్ఞానయోగం. సాంఖ్యులేమో జ్ఞానయోగం ద్వారా, యోగులేమో కర్మయోగం ద్వారా అని అక్కడ చెప్పుకొచ్చాడు. కానీ మరి చెప్పాల్సింది ఏమిటి? వచ్చే పోయే శ్వాసలు ఉన్నాయి, ఆ శ్వాసలు మాత్రమే గమనిస్తూ కూర్చోవాలి అనేది కదా స్పష్టతగా ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటిది పొందాల్సి ఉంటుందని చెప్పనంటూ అదొక మెలికగా తీసుకొస్తూ నువ్వు కర్మలను ఆరంభింపకపోతే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే అవకాశం కాదని చెప్పనంటూ అదొక నిగూఢముగా, అదొక మౌలికముగా దాన్ని ఎవడు అంత లెక్క చూసే విధానంగా లేరు. చాలామంది కర్మలు చేయండి, కర్మ ఫలాన్ని ఆశించమాకండి, అట్లా చేస్తే మీకు నైష్కర్యం ప్రాప్తి ఏర్పడుతుంది అనేటువంటి మాటలకు ఎలాంటి పొంతన లేదు. ఉన్నటువంటి నైష్కర్మ్య సిద్ధికి వీళ్ళు చెప్పేటువంటి యొక్క అంశాలకి ఎలాంటి పొంతన లేదు. కాబట్టి దాని యొక్క అర్థ వివరణ మీకు రాబోయే తర్వాత శ్లోకాల్లో స్వామిగారు సాధన అంశముగా కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహిస్తూ ఉన్నాడు. జ్ఞానేంద్రియాలు మనస్సు బయటికి పోతా ఉన్నాయి. వాటికంటే కూడా అన్నిటినీ కూడా నిగ్రహించిన వాడే కొంచెం విశేషముగా ఉన్నవాడని చెప్పనంటూ కర్మణాం అనారంభాత్, ఆరంభింపకపోతేవా అనే దానికి వివరణ ఈ 2 శ్లోకాలు అన్నమాట. అంటే కర్మేంద్రియాలను ఆపకపోతేవా, జ్ఞానేంద్రియాలను కూడా ఆపకపోతేవా, మనసును కూడా నిగ్రహించకపోతేవా నైష్కర్మ్య ప్రాప్తి పొందే అవకాశం లేదని చెప్పనే మాటలుగా మీకు అక్కడ స్పష్టమవుతుంది ఆ 2 శ్లోకాలలో. ఆ స్పష్టత మాత్రం చక్కగా వచ్చింది. కానీ ఇక్కడ సాధన అనే అంశం వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఒక స్పష్టతగా చెప్పాల్సి ఉంటుంది. అది మాత్రం కనుమరుగై ఎక్కడో లోపల అంతరాలలో ప్రయాణం చేసేదిగా నడిచిందన్నమాట. అయితే దీన్ని బట్టి ఏం చేస్తారంటే ఎవరికి ఏ మార్గంగా తోస్తుందో ఆ మార్గాన్ని వాళ్ళు బోధించుకుంటూ పోయే విధానాలుగా లోకంలో నానా రకాలై ఉన్నటువంటి సాధనలన్నీ కూడా అది వచ్చేసినాయి. కాబట్టి ఏ సాధనలో ప్రయాణం చేసినట్లయితే గమ్యస్థానం చేరే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిది లోకంలో సందేహాస్పదంగా కనబడేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అందువల్ల నానా రకాలై ఉన్న సాధనలన్నీ కూడా మన లోకంలో అట్లాగా వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ స్పష్టత లేదు. ఆ స్పష్టత ఇచ్చినట్లయితే ఒకే విధానంగా అందరూ కూడా ఇదే మార్గం అవలంబించే వాళ్ళేమో తెలియదు. కాబట్టి ఈ సాధన అనేటువంటి విషయంగా ముఖ్యంగా స్వరాజ్యాశ్రమం ఆ మార్గంలో మరి నడిచేటువంటి విధానంలో స్వామివారి చెప్పేటువంటి బోధనా విధానములో మనస్సును శ్వాసను రెండింటిని ఏకము చేయుట, మనస్సును శ్వాస యందు పెట్టుట,
ఇది స్పష్టముగా ఉంది స్వామి చెప్పిన మాటల్లో. ఈ విధంగా చేసినట్లయితే నీకు కర్మేంద్రియాలను జయిస్తావు, జ్ఞానేంద్రియాలను జయిస్తావు, అంతరేంద్రియాలను కూడా జయించి అక్కడి నుంచి ఇక దైవ సంబంధమై ఉన్న ఆ బ్రహ్మం వద్దకు పోవటానికి గల ఒక చక్కటి మార్గం అనేటువంటిది నీకు ఏర్పడుతుంది అనేటువంటి విధానములో ఈ శ్లోకాలకు గల ఒక స్పష్టత అనేటువంటిది మీకు గురుముఖత మాత్రమే విన్నట్లయితేనే గోచరించే విధానం ఉంటుంది అన్నారు. అది తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన అని పరమాత్మ చెప్పిన మాట. నేను నీకు సూచనలుగా అంశాలను అందిస్తూ ఉన్నాను, దాని యొక్క విషయంలో ఇంకా బాగా అవగాహన నువ్వు తెచ్చుకోవాలని చెప్పి అన్నట్లయితే ఆ గురువులు నువ్వు ఆశ్రయించు అని స్వామి చెప్పేశాడు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం. ఇక జ్ఞానాన్ని ఆ గురువులు ఉపదేశిస్తారు అని చెప్పని కనుక ఈ ప్రకారంగా ఏంటంటే ఉపదేశించేటువంటి విధానములో గురువులను ఎతికేటువంటి విధానంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి లోకంలో. కనుక ఎవరు సరైనటువంటి మార్గాన్ని బోధించేవాళ్ళు, ఎవరు స్పష్టతగా తెలియజేసేవాళ్ళు అనేటువంటి విధానాలలో సాధకులు కూడా చాలా సందిగ్ధ పరిస్థితుల్లో ఉండిపోయారు. ఎందుకంటే వీళ్ళకి పూర్ణంగా తెలియదు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అజ్ఞానంలో మునిగి ఉన్నారు, మోహాలకు గురై ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వారు ఏది వింటే అదే వాస్తవం అనే భావన ఉంటుంది తప్ప వాళ్ళకి ఈ చెప్పేది మంచిది సరైన మార్గం కాదయా అనేటువంటి విధానంగా వాళ్ళకి అంత జ్ఞానం లేదు. కనుక వాళ్ళు ఏది బోధిస్తే అదే అనే మార్గంగా ప్రయాణం చేసే విధానం ఉంటుంది. కాబట్టి లోకంలో చాలామంది ఎవరు చెప్పేటువంటి యొక్క మార్గాలను వాళ్ళు అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నారు. అది వాస్తవాలను నిగ్గు తీయగలిగేటువంటి శక్తి ఆ సాధకులకు అనేటువంటిది ఉండదు. అందువల్ల మరి వీళ్ళు చెప్పేటువంటి మార్గమే వాస్తవం అనే విధానాలుగా ప్రయాణం చేసేదిగా వెళ్ళిపోతూ ఉన్నారు. శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్. మతిలేని గురుని చేరిన పతనము మన జీవితం భవ్యపు జీవా అన్నట్లుగా శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్. అలాగా ఒక స్పష్టమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని, ఎందుకంటే భగవద్గీతలో ప్రతిపాదన చేసేటువంటి యొక్క అంశానికి ఒక స్పష్టత అనేది గురువు ద్వారా లభ్యమయ్యేటువంటి విధానము. కాబట్టి అస్మిన్ లోకే ద్విధా నిష్ఠ, రెండు నిష్ఠలుగా ఒకే నిష్ఠ రెండు విధాలుగా అలాగా ఉందని చెప్పి అన్నప్పుడు, కర్మయోగేన అని చెప్పి అన్నప్పుడు అది కర్మయోగం అని చెప్పానంటే మనస్సుని శ్వాస యందు ఉంచుట అనేది ఒక స్పష్టత అయినటువంటి యొక్క విషయం అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా అది ఒక స్పష్టతగా ఆ విషయాలని అందించగలిగేటువంటి గురువు లభ్యమైనప్పుడే మనం దాన్ని పూర్ణముగా అందుకున్నటువంటి వాళ్ళము అవుతాం. అదే మరొకరైతే మరొక రకంగా చెప్పినప్పుడు ఇక వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ప్రయాణం చేయాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం కదా ఈ విషయాలు. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు మీరు ఆపాల్సిన అవసరం లేదు. అవే వచ్చి ఆగిపోతాయి. కాబట్టి మీరు వచ్చిన వాట్లను అడ్డగించమాకండి. అట్లాగా అవి వస్తూ ఉన్నా మీరు మాత్రం గమనిస్తూ చాలన్నారు. అదే ప్రకారంగా మరొకరు ధ్యానం చేసేటప్పుడు మరి మీకు ఏ అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, ఏ లోకాలకు పోతూ ఉన్నారు, ఏ మరి దివ్య అనుభవాలు కలిగినాయి అనే విధానంగా ఇట్లా మరి యోగ సాధనే అందరూ చెప్పేది యోగ సాధనే.
కానీ వాళ్ళు చెప్పేటువంటి వివరణాత్మక అంశాలలో ఈ సాధకులు ఆ మార్గాల్లోనే పోతూ ఉన్నారు. ఆలోచనలు అరికట్టమాక అని చెప్పి అనగానే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, అరికట్టకుండానే ఉంటారు. అవి వస్తూనే ఉంటాయి ఆలోచనలు, అవి ఆగేటువంటివి కావు, వచ్చి 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 ఆగుతాయా? కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మేసి వాళ్ళు పోయే వాళ్ళు ఉన్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో కనబడుతుంది, ఏదో దివ్యానుభవం కలుగుతుంది, ఏవో దృశ్యాలు గోచరిస్తాయి, అవి చూసినట్లయితే అదొక దివ్యానుభవం అనే ప్రకారంగా అలాంటి విషయాలు చెప్పినప్పుడు సాధకులు అదే నమ్మి అదే మార్గంలో ప్రయాణం చేసే విధానం ఉంటుంది. ఈ ప్రకారంగా లోకంలో చూస్తే నానా రకాలై ఉన్నటువంటి అనేక మార్గాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోధించుకుంటూ వస్తున్న విధానము. అందుకే సరైనటువంటి యొక్క గురువు లభ్యమైతేనే సాధకులకు సరైనటువంటి మార్గం దొరికే అవకాశం లాంటిది ఉంటుంది. ఆ విషయం మనకి బృహదారణ్యకోపనిషత్తులో కూడా మరి జనకుడు పడ్డటువంటి పాటలు, ఎంతోమంది గురువులు ఒక్కొక్క రకమైన ఒక్కొక్క మార్గాన్ని బోధిస్తూ ఉంటాం. ఇది తప్పని ఒకడు వచ్చి అది కరెక్ట్ అని, అది తప్పని చెప్పి ఇది కరెక్ట్ అని చెప్పి ఇట్లాగా చెబుతూ ఉండటంతో ఆయనకి నా దిక్కుతో ఇక ఏం చేయాలరా అని చెప్పి ఉద్దేశంతో ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేయటం, ఆ సదస్సులో మహాత్ములందరూ ఆహ్వానం చేయటం. కాబట్టి ఆ యొక్క విద్వత్తుకే ఆయన పరీక్ష పెట్టడం, ఎవరు దీంట్లో బ్రహ్మజ్ఞాని, ఎలాగా సాధన మార్గాలను బోధించే వ్యక్తి అనేటువంటి విషయాలలో ఆయన కొంచెం తిప్పలబడి నానా తంటాలు పడి పెద్ద పెద్ద సభలు నిగ్గు తెలుసుకుని సరైనటువంటి గురువుని ఆయన చివరికి పొందడం అనేటువంటిది మరి జరిగిందనే విషయం మనకి ఉపనిషత్తులలో చెప్తున్నమాట. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి స్పష్టత లేదు ఇక్కడ మీ శ్లోకాలలో. ఏమి సాంఖ్యులు జ్ఞానయోగం చేత అన్నారు, యోగులు కర్మయోగం చేత అన్నారు. మరి ఆ కర్మయోగం అంటే ఏమిటి? ఆ కర్మయోగంలో కూర్చున్నటువంటి వాడు కర్మేంద్రియాలు మాత్రం నిగ్రహించాడు, జ్ఞానేంద్రియాలు మనసు నిగ్రహించలేదు, కాబట్టి అతడు మరి మా అధముడు. రెండో వాడైతే కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు మనసును నిగ్రహించాడు కాబట్టి వాడు ఉత్తముడు. అలా అట్టివాడు మాత్రమే దైవయాత్ర విధానంలో మరి ఆ బ్రహ్మము యొక్క స్వరూపం దగ్గరికి పోయే విధానం ఏర్పడుతుంది అనే మాటలు క్రమంగానే బాగానే ఉన్నాయి. కానీ మౌలికముగా ఉన్న సాధనాంశం అది దాన్ని గ్రహించుకోవాల్సినటువంటి ఈ యొక్క విధానము, దాన్ని స్వామివారు మనకి చాలా స్పష్టం చేసి చాలా సందేహాలు లేకుండా మంచిగా మార్గాన్ని మనకు ఆయన గారు చాలా సూటిగా అందించినటువంటి విధానము. ఎలాంటి ప్రయాస లేకుండా. కొంతమంది అయితే ప్రాణాయామం చేయమని కూర్చోబెడతారు, ఆ ప్రాణాలను బాగా ఉగ్గబట్టాలి, లోపలికి శ్వాస పోతుంది, బంధించాలి, ఇన్ని సెకండ్ల పాటుగా ముందు ఆరంభం అవుతుంది. ఇట్లా ప్రాణాలను బంధించి మళ్ళీ వదిలిపెట్టి, మళ్ళీ ప్రాణాలను బంధించి మొదలుపెట్టి, ఇట్లా ప్రాణాయామ విధానంగా చాలా మరి ఇబ్బంది పడే పరిస్థితిగా వాళ్ళకు కూడా ఉన్నది. కొంతమంది ముక్కు కొనను చూస్తూ ఉండమని చెప్పేసి అని చెప్పే విధానం. ఈ ప్రకారంగా అనేకమైనటువంటి యొక్క మార్గ విధానాలు మరి లోకంలో చెప్తున్నటువంటి విధానం ఉన్నది. ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకేంటంటే శ్రీ స్వరాజ్యాశ్రమ గురువు గారు మనకి ఇచ్చినటువంటి యొక్క మార్గంలో స్పష్టత అంటే ఊరక ఉండువాడు ఉత్తమ యోగిరా అని వేమన చెప్పినట్లుగా, ఊరక ఉండటం అంటే ఏమిటి అంటే మనస్సు హంసను గమనిస్తూ ఉంటే చాలు, ఊరక ఉండుట, వాడే ఉత్తమ యోగి అని చెప్పనన్నాడు. ఊరక ఉన్నవాడు ఉత్తమ యోగిరా. ఊరక అంటే ఏమి చేయమాక, ప్రాణాయామాలు బంధించాల్సిన అవసరం లేదు, ముక్కు కొన చూసే అవసరం లేదు, బ్రుగుటి మధ్యంలో కళ్ళు లాక్కొచ్చి పెట్టి నానావస్థ పడే అవసరం లేదు, ఇక భూచరి ముద్ర అవసరంలా, కేచరి ముద్ర అవసరంలా, రెండు కన్నులు మంచిగా మూసేసి లోపల నడుస్తున్నటువంటి శ్వాస గమనాన్ని ఆ విధంగా మనస్సుతో గమనించు. ఇది చాలా చక్కటి మార్గము.
ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి మార్గము. దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మంచిగా ఏర్పడేటువంటి విధానము. కాబట్టి ఇది చూసినట్లయితే ఉపనిషత్తులలో అన్నిట్లలో కూడా స్పష్టతగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకి స్వామివారు ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రయాస లేకుండగా, గురు ప్రార్థన చేసుకున్నావా, ఓం నమ శివాయ చెప్పుకున్నావా, వచ్చేపోయేటువంటి ఆ శ్వాసను గమనిస్తూ కూర్చున్నావా, అదే చాలు, నీకు ఎలాంటి ఇబ్బంది నీకు లేదు, స్పష్టముగా ఉన్న మార్గము. కాబట్టి ఆ ప్రకారంగా శ్వాస గమనం అనేటువంటి దాని మీదే మనస్సు పెట్టినట్లయితే క్రమక్రమంగా మరి కర్మేంద్రియాలు ముందు జడమవుతాయి, అంతరేంద్రియాలు జడమవుతాయి, జ్ఞానేంద్రియాలు జడమవుతాయి, అంతరేంద్రియాలు జడమవుతాయి. ఇది మనకు ఆ క్రమంలో వచ్చినటువంటి అంశం. స్వామివారు కూడా ఈ విషయం చెబుతూ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినట్లయితే ఎప్పుడైతే మనస్సులో చలనం తగ్గుతుందో, సంకల్పాలు ఉడిగి చలనం పూర్తిగా తగ్గిపోతుందో, మనో చలనం ఆగిపోవటంతోనే మరి శ్వాస యొక్క చలనం కూడా ఆగటం ఆరంభమవుతుంది. అది కనుక మనోచలనం ఆగటం, దాంతోపాటు శ్వాస గమనం, ఆ చలనం కూడా ఆగటం, ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. ఈ శ్వాస మనస్సు రెండు కలిస్తేనే జరిగేటువంటి ఒకనొక దివ్య విధానం. సాధారణంగా రెండు కలవటం అనేటువంటిది ఉండదు ఏ మానవుని యందు. ఈ రెండు కలపడం అనేటువంటి విధానం ఉండదు. మనస్సు పాటికి మనస్సు కదలికలతో పోతూ ఉండటం, శ్వాస పాటికి శ్వాస అది గమనం చేసుకుంటే అది పోతూ ఉండటం. కాబట్టి దేని యొక్క మార్గాలలో అవి రెండు పోతూ ఉన్నాయి. ఎవరూ కూడా ఆ రెండింటిని జత చేసినటువంటి విధానాలు లోకంలో ఉండవు, సాధారణంగా ఉండవు. అది గురుదేవుడు బ్రహ్మోపదేశం చేసి వివరణాత్మకముగా అందించడం కారణంగా మానవునికి అవగాహన కలుగుతూ ఉన్నది. కాబట్టి మరి మనస్సు పాటికి మనస్సు పోతా ఉన్నది, శ్వాస పాటికి శ్వాస నడుస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఇదే ఉన్నది. కాబట్టి శ్వాసేమో ఈ స్థూల దేహాన్ని సంరక్షణ చేసేటువంటి పనిలో ఇది పడింది. మనస్సేమో సూక్ష్మ దేహములో ఉన్న సంస్కారాలను, సూక్ష్మ దేహంలో చేరి ఉన్న ఇంద్రియాలను వాటిని నడపటానికి అది ఆ మార్గంలో అది పోతా ఉన్నటువంటి పరిస్థితి అది. కాబట్టి రెండు కూడా మార్గాలు వేరైపోయాయి. ఈ మనస్సేమో సూక్ష్మ దేహంలో చేరి ఉన్న జ్ఞాన కర్మేంద్రియాలు, వాటి గమనము కొనసాగించటము, వాటి ద్వారా విషయాలని ఆస్వాదించుకోవటము, అటనే సంస్కారాలను తీసుకొని వాటితో ఆలోచనలు చేసి ఆలోచనానుగుణ్యముగా మరి ఆ మనస్సుని సూక్ష్మదేహాన్ని నడిపే విధానముగా ఆ మనస్సు అనేది ఆ కోవలో ఆ మార్గంలో సూక్ష్మదేహ మార్గంలో అది పోతా ఉన్నది. ఈ శ్వాస అనేది చూసినట్లయితే ఈ స్థూల దేహ మార్గంలో ఇది పోతూ ఉన్నది. ఈ స్థూల దేహాన్ని కాపాడాలి, స్థూల దేహాన్ని రక్షించాలి అనేటువంటి విధానములో ఈ శ్వాస యొక్క అంశము చేరి ఉన్నది. ఆ స్థూల దేహ సంరక్షణ బాధ్యతను పూర్తిగా తీసుకుని అది మరి దశవిధ వాయువులుగా తనను విభజించుకొని వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూరమ, క్రోకర, దేవత, ధనంజయ ఉపవాయువులుగా తనను తాను విభజించుకొని ఈ స్థూల దేహాన్ని సంరక్షణ చేసేటువంటి బాధ్యతలో పూర్తిగా ఈ శ్వాస అనేది ఈ వైపుగా అది నిమగ్నమై ఉన్నది. కనుక రెండు కూడా వాటి దిశలు వేరైపోయాయి. కాబట్టి మనసు అనేదేమో సూక్ష్మదేహంలో ఉన్న ఇంద్రియాలు వాటెమ్మటే పోయి విషయాలని ఆస్వాదించుకోవటం, లేదా సంస్కారాలను పట్టుకుని వాటి ద్వారా గుర్తులుగా ఆలోచనలుగా చేసి వ్యవహారాలని చేసుకోవటం.
సూక్ష్మ దేహంలో ఉన్న గుణాలు, కామాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించి సందర్భోచితంగా వాటిని ప్రకోపింపజేసుకోవటం, ఇట్లాంటి ఈ వ్యవహార విధానములో సూక్ష్మదేహం యొక్క మార్గములో ఈ మనస్సు అనేది ఆ వైపు ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నది. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి శ్వాస ఏమో స్థూల దేహ సంరక్షణ విధానములో దశ రూపాలుగా మరి విభజింపబడి దశావతారన్నట్లుగా దశ విధాయకాలుగా అది విభజింపజేసుకుని పూర్తిగా స్థూల దేహం యొక్క విధానములో అది నిమగ్నమైపోయింది. అహర్నిశలు ఒకవేళ విశ్రాంతి అనేది ఉంటే మనస్సుకేదో ఉంటుందో కానీ ఈ శ్వాస మాత్రం విశ్రాంతి పెట్టుకోలేదు. ఈ యొక్క సూక్ష్మదేహం యొక్క సంబంధ ఇంద్రియాలు, ఈ సూక్ష్మదేహంలో చేరి ఉన్న సంస్కారాలు, సూక్ష్మదేహంలో ఉన్న గుణాలు, వాటితో వ్యవహరించి ప్రకోపింపజేసుకుని వాటితో మళ్ళా కొంచెం విశ్రమించే విధానాలుగా ఈ మనస్సు అనేటువంటిది విశ్రమించే విధానాలుగా అది పోతా ఉన్నది. కానీ మరి 10 రూపాలుగా విభజించుకొని స్థూల దేహం సంరక్షణ చేసే విషయాలలో మునిగి ఉన్నటువంటి శ్వాస మాత్రం విశ్రాంతి అనేటువంటి విధానం లేకుండానే తన వ్యవహారం కొనసాగింపబడుతూ ఉన్నది. అందువల్ల లోకంలో మరి మానవులు యొక్క పరిస్థితి చూసినట్లయితే దేనికి దానికి విడబడిపోయి ఉన్నాయి. ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం అవి కలవు అనే విధానాలుగా ఈ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సూక్ష్మదేహం వైపుకు ప్రయాణం చేస్తూ అంతఃకరణ మనస్సు, స్థూల దేహం వైపుకు ప్రయాణం చేస్తూ దా సంరక్షణలో ప్రయాణం చేసే విధానాలుగా ఈ శ్వాస రెండు పోతున్న విధానము. కానీ ఒక మరి తాత్విక అంశాలను అధ్యయనం చేసిన వాడు, బ్రహ్మజ్ఞానమును అవలోకన చేసిన వాడు, బ్రహ్మతత్వాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి వాడు, బ్రహ్మోపదేశాన్ని పొందినటువంటి ఒకనొక సాధకుడు మాత్రమే మరి ఆ ఉత్తర ధ్రువముగా దక్షిణ ధ్రువాలుగా ఉన్నటువంటి ఆ శ్వాసను, ఈ మనస్సుని రెండింటినీ కూడా జతపరిచే విధానముగా చేస్తూ ఉన్నాడు. అది రెండు కలిసాయి. ఎక్కడ ఏనాడు కలిసిన విధానాలు ఉండవు. ఆ ప్రకారంగా ఆ రెండింటినీ కలిపి ఇక అతడు తన యొక్క సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ సాధన అనేది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలని, గంట అని, 2 గంటలని, ఇట్లా అనేక సందర్భాలలో ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అప్పుడల్లా కూడా రెండింటినీ కలిపేటువంటి పనిగా జీవితంలో పెట్టుకున్నాడు. ఇదో పెద్ద పనిగా పెట్టుకున్నాడు వీడు. ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున పరమాత్మ అన్నట్లుగా నువ్వు కూర్చున్నా, నుంచున్నా, నడుస్తూ ఉన్నా, పడుకొని ఉన్నా, ఏం పనులు ఏ కార్యాలలో నిమగ్నమై ఉన్నా కానీ మరి ఈ యొక్క యోగా సాధనలో మాత్రమే ఉండమని చెప్పి అన్నట్లుగా ఆ ప్రకారంగా కొద్దిమంది మరి ఆ రెండింటినీ కూడా కలిపేటువంటి విధానములో నిమగ్నమై ఉన్నటువంటి వారు. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నప్పుడు మాత్రమే మరి స్వామిగారు చెప్పినట్లుగా ఆ శ్వాస అనేది 10 అంగుళముల పరిధిలో సంచారం చేస్తూ ఉన్నది. కాబట్టి అత్యధిష్ట దశాంగులం అని అన్న శాస్త్ర సూక్తిని అనుసరించి మరి ఎప్పుడైతే పృథివీ సంబంధమై ఉన్న 2 అంగుళాలు దాటిందో కర్మేంద్రాలు జడం కావటము, ఆ తర్వాత 2 అంగుళాల విధానంలో జలతత్వాన్ని దాటినట్లయితే విషయాలయందు అపేక్ష లేకుండా పోవటం అని, ఇంకా 2 అంగుళాలుగా ఉన్నటువంటి అగ్ని పంచకాన్ని దాటినట్లయితే జ్ఞానేంద్రియముల యొక్క వేగం ఉండదు అని చెప్పని, ఇంకా 2 అంగుళాల విధానములో వాయుతత్వం దాటినట్లయితే ఈ పంచవాయువులు వాటి చలనం మెల్లగా అణిగిపోవటము అని చెప్పి, ఆకాశతత్వం అందున్నటువంటి 2 అంగుళాల శ్వాస తగ్గిపోయినట్లయితే పూర్తిగా ఈ పృథివీ తత్వాన్ని దాటినటువంటి వాడు అవుతాడు అని చెప్పని, పృథివీ యాత్ర ముగిసినట్లు అవుతుందని చెప్పని, ఆ తర్వాత సుషుమ్నా యాత్ర ఆరంభమై ఆ సుషుమ్నాలో బ్రహ్మానుభవాన్ని పొందే విధాన మార్గంగా ప్రయాణం చేసేటువంటిది. ఈ ప్రకారముగా మనకి ఈ 2 అంశాలు మనకి ఇక్కడ గోచరింపబడుతూ ఉన్నటువంటివి.
ఈ మనకి కర్మయోగంలో ఈ రెండు అంశాలు మనకు కనబడుతున్నాయి ఎక్కడ అనగా కర్మేంద్రియ సంయమ్య అనే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ఈ క్రమంగా జడం కావటం అని చెప్పానంటే ఇందా చెప్పుకున్నట్లుగా రెండు అంగుళాల చొప్పున శ్వాస తగ్గుతూ తగ్గుతూ వచ్చినట్లయితే ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగిపోయిందో దాన్ని పృథివీ తత్వాన్ని దాటినట్లు అని చెప్పి అన్నారు. దానివల్ల ఈ పంచభూతాత్మిక అంశాలన్నీ కూడా పూర్తిగా జడమైపోయినటువంటి విధానము. ఇక తర్వాత మరి ఆ హంస సుషుమ్న ద్వారము నుండి అంతర్గతంగా సుషుమ్న ప్రయాణము అన్నారు. ఇడాపింగళయోర్ మధ్య సుషుమ్న సూక్ష్మ రూపిణి అని చెప్పి అంటూ ఉంది. అది చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి ధానము. సుషుమ్న అంటే చాలా సూక్ష్మము అని చెప్పని అంటారు. ఇదే మాట మీకు కాటకవల్లిలో కూడా సౌక్ష్మ్యాత్ బుద్ధి గ్రాహ్యం, కాబట్టి అది చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి మార్గము అని చెప్పని అంటుంది. కఠోపనిషత్తులో కూడా ఈ అంశమే మీకు వస్తుంది. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని మనకి కఠోపనిషత్తులో ఈ పదం వస్తుంది. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి, చాలా సూక్ష్మము కాగలిగితేనే ఆ బుద్ధి ఆ సుషుమ్న ద్వారములో ప్రవేశించే విధానం అనేటువంటిది కలుగుతుంది. కనుక ఆ సుషుమ్న అనేటువంటి దానినే మనకు మహాత్ములు మోక్షద్వారము అని పేరు పెట్టారు. దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. అక్కడ బ్రహ్మమును దర్శించే విధానం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. సుషుమ్న ద్వారం అన్నారు, మోక్ష ద్వారము అన్నారు, ఇంద్రయోని అన్నారు, దేవభూమి, దేవ మార్గము. ఈ ప్రకారంగా మహాత్ములు ఈ పదాలతో చెప్పుకొస్తున్నటువంటి అంశము. ఆ సుషుమ్న ఎందే మరి ఆ బ్రహ్మము యొక్క ప్రయాణము. ఆ సుషుమ్న ద్వారము దాటితే లోన ఉన్నటువంటి యొక్క భాగము అది అంతర్యాగం కింద వస్తుంది. అక్కడి నుంచి యజ్ఞ సంబంధముగా వస్తుంది. అది అంతర్యాగము అన్నారు, జ్ఞానయజ్ఞము అని చెప్పని అన్నారు. అక్కడే బ్రహ్మయజ్ఞము అనేది కూడా మనకి ఆ సుషుమ్న ద్వారమునందే చెప్పినటువంటి అంశం. 4వ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అది మీకు సుషుమ్న యందు అన్వయమయ్యేటువంటి అర్ధ వివరణ 4వ అధ్యాయంలో ప్రవేశించినప్పుడు అక్కడ మనం విశేషంగా చెప్పుకుంటాం జరుగుతుంది. కాబట్టి ప్రకారంగా ఈ సాధన అనేది స్పష్టత ఉన్నప్పుడే మరి ఇక్కడ చెప్పినటువంటి కర్మేంద్రియాలను దాటడం కానీ, జ్ఞానేంద్రియాలని దాటడం కానీ, అంతరేంద్రియాలను కూడా దాటడం కానీ, ఇక తర్వాత అక్కడి నుంచి ఇకన మరి ఈ శరీరాలని దాటుకుంటూ బ్రహ్మం వద్దకు పోయేటువంటి ఒకనొక ఆ ప్రయాణానికి శరీర యాత్ర అని స్వామివారు మంచిగా ఒక దైవయాత్రగా ఆయన చెప్పుకొచ్చాడు. దైవయాత్ర, ఈ దైవయాత్రని మునులు, ఋషులు, యతీశ్వరులు, సాధువులు, పౌరాజికులు, విద్వత్సప్తములు, విదుషీమనులు ఇత్యాది కోవలో చేరినటువంటి వాళ్ళు చేసేటువంటి యాత్ర. ఈ యాత్ర ఇది చాలా సంకులమై ఉన్నటువంటిది, చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటిది, పట్టుదలగా చేసినటువంటి వారికి మాత్రమే సాధ్యమయ్యేటువంటిది. ఇది ఇక బయట తిరిగే వ్యవహారం కాదు, ఇక లోపలికి పోయే వ్యవహారం ఇది. ఈ యాత్ర ఇది నిర్గుణ నిరాకార పరబ్రహ్మమును చేరేటువంటి, దైవమును చేరేటువంటి యాత్ర. ఇది కేవలం యోగులు మాత్రమే చేయగలిగేటువంటి యాత్ర. దీంట్లో నిష్కామ్యముగా ఉన్నటువంటి విధానం, ఏ కోరిక లేదు, ఏ సంకల్పము లేదు. కేవలం తనను తాను ఆ బ్రహ్మములో విలీనం చేసుకోవటం అనేటువంటి విధానం. ఇక్కడ మామూలుగా లోకంలో ఏదైనా యాత్రలు ఉన్నాయని చెప్పనంటే అది కొంచెం కామ్యంతో కూడా ముడిపడి ఉంటాయి.
ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ, వడ్డీ కాసులవాడ, నిలువు దోపిడివాడ, గోవింద గోవింద అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారంగా అనేక మొక్కులు కలిగి ఆయా దేవతల దగ్గరికి పోతూ ఉండే విధానాలు ఉంటాయి. కానీ ఇది చూసినట్లయితే శుద్ధమై ఉన్నటువంటి మార్గము, యోగులు ప్రయాణం చేసేటువంటి మార్గము, తత్వజ్ఞులు ప్రయాణం చేసేటువంటి యొక్క మార్గము, ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి వారు చేసేటువంటి ప్రయాణము. ఇది ఒక మహత్తరమై ఉన్న ప్రయాణం. దీన్ని అందుకోవాలని చెప్పనంటే ఇది అందరికీ కూడా లభ్యమయ్యేది కూడా కాదు. అది గురుసూటి గురువు ద్వారా గ్రహింపబడ్డప్పుడే దాని యొక్క విధానాలలో ప్రయాణం చేయటమే తప్ప గురు కరుణ లేనటువంటి వాడు ఆ వైపుకి పోయే అవకాశాలు లాంటివి కూడా ఉండదు. అది గురు కటాక్షము అన్నారు, గురు అనుగ్రహము అన్నారు. ఆయన సూచించినటువంటి ఈ మార్గంలో సాధకులు చాలా చక్కగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. చిత్తో పరము మహత్తరమిది ఎల్లవారి కబ్బదు, ఆ ఉత్తమ దశ కలిగిన విద్వత్తుడు గాఢ దుర్లభుడు అని స్వామివారు చెప్పినట్లుగా ఇదొక మహత్తరమై ఉన్నటువంటి మార్గము, పుణ్య మార్గము, దైవ యాత్రా మార్గము. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారికి స్వామివారు దైవయాత్రగా చెప్పాడు. ఇక అది మనకి శ్వాస మనస్సు రెండు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చేదాకా చూసినట్లయితే ఈ దైవయాత్రలో అదొక మరి దీన్నే స్వామివారు పృథ్వీ యాత్ర, శ్వాస లయమయ్యేదాకా ఉన్నది పృథ్వీ యాత్ర అన్నాడు. ఆ శ్వాస లయమైన తర్వాత ఉన్నటువంటి మార్గం అది దేవయాత్ర, దైవ మార్గము. పృథ్వీ యాత్ర తర్వాత ఉన్నది దేవయాత్ర, అనగా అది సుషుమ్నా ద్వారము దాటి లోనకు పోతాడు కదా, సుషుమ్నా ద్వారంలో ప్రవేశించిన విధానము అది జ్ఞానయజ్ఞం, అంతర్యాగాలకు సంబంధించి ఉంటుంది. అందువల్ల ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడి స్వామివారు అంతర్యాగాన్ని యజ్ఞ సంబంధమైన అంశాన్ని ఇక్కడ స్వామివారు లేవనెత్తుతూ ఉన్నారు. అయితే యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము మనకు బాహ్యముగా చేసేటువంటి యజ్ఞాలు ఉన్నాయి, అంతర్గతంగా చేసేటువంటి యజ్ఞాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఎందుకంటే వేదం అనేటువంటిది పూర్వ భాగం మనకు ఈ కామ్య సంబంధమై బాహ్యముగా చేసే యజ్ఞాల గురించి మీకు వేదం పూర్వ భాగమునందు వస్తుంది. అదే ఉపనిషత్ మార్గాల్లో అయితే మీకు అంతర్యాగం యొక్క సంబంధాంశం వస్తుంది. తైత్రీయ ఉపనిషత్తు, నారాయణ ప్రశ్నము, దాంట్లో అనేక విషయాలని అక్కడ చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత చివరికి పోతే 80వ అనువాకం వస్తుంది తైత్రీయోపనిషత్తు. ఆ 80వ అనువాకం పూర్తిగా మీకు ఆ జ్ఞానయజ్ఞం అనేటువంటి అక్కడ బాగా చెప్పుకొస్తాయి. అందువల్ల ఉపనిషత్ ప్రతిపాదితమై ఉన్న విధానాలలో జ్ఞానయజ్ఞం వస్తుంది. ఈ వేదం యొక్క పూర్వ భాగము దాని సంబంధముగా ఉన్నటువంటి ఏమో కామ్య సంబంధమైనటువంటి యొక్క యజ్ఞాలు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ భగవంతుడు మనకి ఈ వేదం పూర్వ భాగంలో చెప్పినటువంటి యొక్క అంశాలను ముందుగా ప్రస్తావన చేస్తూ ఆ తర్వాత మరి జ్ఞాన సంబంధమై ఉన్న జ్ఞాన యజ్ఞాన్ని కూడా దీంట్లో ప్రస్తావించడం ముందు రాబోతుంది. శరీర యాత్ర అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత యజ్ఞ సంబంధమై ఉన్న అంశాన్ని ఎక్కడ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సం ఆచరా. చాలా గొప్ప శ్లోకం ఇది, ఈ సంధ్య శ్లోకం ఇది. అటు కామ్య సంబంధమై ఉన్నటువంటి యజ్ఞాలకు, ఇటు కర్మయోగ సంబంధమైన అంశాలకు మధ్యలో ఒక చక్కటి వివరణాత్మక అంశాన్ని అందిస్తూ ఉన్నటువంటి శ్లోకం ఇది. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర కర్మాయం లోకబంధనః
యజ్ఞము కొరకై చేసేటువంటి కర్మ, అది కాకుండా వేరే విధానముగా చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయం లోక, ఈ లోకములో కర్మ బంధన, ఆ కర్మలు బంధనం కలగజేసేటువంటివిగా ఉన్నాయి అన్నాడు. తదర్థం కర్మ కౌంతేయ, తత్ అర్థం, తత్ అనగా ఆ యజ్ఞము యొక్క కొరకై ఏ యొక్క కర్మ ఉన్నదో అది ముక్త సంగ సం ఆచర, ముక్త సంగుడవై సమస్త సంఘాలు ఎడబడి సం ఆచర బాగుగా ఆచరింపుము అని చెప్పి అంటూ ఉన్నాడు. యజ్ఞార్థాత్, యజ్ఞము కొరకై ఉన్న కర్మ అంటే ఏమిటి అర్థం ఇక్కడ? మామూలుగా యజ్ఞం అని చెప్పనగానే మనం ఒక హోమగుండము, సమిధలు, అవిస్సులు, పదార్థాలు, సంభారాలు అన్నీ కూడా మన మనస్సులోకి వచ్చేస్తాయి. యజ్ఞం అని చెప్పనగానే సాధారణంగా అందరికీ కూడా లోకంలో చూసి ఉంటారు కాబట్టి, పురాణాలలో ద్వారా విని ఉంటారు, సినిమాలు వాటిలో కూడా చూసి ఉంటారు. యజ్ఞం అనేటువంటి విషయముగా అందరికీ మనసులో పడ్డటువంటి ముద్ర హోమగుండం ఉంటుంది. దాంట్లో అగ్నిదేవుడు ప్రజలు ఇస్తూ ఉంటాడు, దాంట్లో సమిధలు వేస్తూ ఉంటారు, అవిస్సు పోస్తూ ఉంటారు. ఇలాంటి విధానంగానే భావన వస్తుంది. ఇక్కడ చెప్తున్న అర్థం ఏంటంటే యజ్ఞార్థాత్, యజ్ఞము కొరకై ఉన్నటువంటి కర్మ అన్నాడు. యజ్ఞార్థాత్ కర్మ, కర్మణ అన్యత్ర కర్మ, కర్మ బంధన అన్యత్ర కర్మ, యజ్ఞము కంటే ఇతరమై ఉన్న ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మంతయు కూడా బంధన, బంధనం కలగజేసేవిగా ఉన్నాయి అని అర్థం. ఇక్కడ యజ్ఞార్థాత్, యజ్ఞము కొరకు అనే అంశం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనస్సుని శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు అది కర్మయోగము. ఈ కర్మయోగము యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ముందు కర్మేంద్రియాలు జడమవుతాయి, జ్ఞానేంద్రియాలు జడమవుతాయి, అంతరేంద్రియాలు జడమవుతాయి, ప్రాణవాయువులు కూడా జడమవుతాయి. గమనించుకోండి, మీకు ఈ అధ్యాయంలో మీ క్రమంగా ఈ అంశమే కొనసాగింది. ఆ విధంగా అంతరేంద్రియాలు కూడా జడమయ్యి ప్రయాణం చేసే విధానంగా ఉన్నటువంటి అంశానికి శరీర యాత్ర, అది ఒక దైవయాత్ర సంబంధమై ఉన్న విషయముగా స్వామివారి ప్రతిపాదన చేశారు. ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగి సుషుమ్న ద్వారం వద్దకు చేరుకుంటావో అక్కడి నుంచి నీకు అంతర్యాగం ఆరంభం అవుతుంది. అది యజ్ఞార్థాత్, యజ్ఞము కొరకై ఉన్న కర్మను ఆచరింపము అన్నాడు. ఏ యొక్క మనస్సు అయితే హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు దాంట్లో ఏ సంకల్పము కూడా లేకుండా ఉండటం జరుగుతుందో, మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉండటం అనేది ఏర్పడ్డప్పుడు, మరి మనస్సు నిశ్చలమైనప్పుడు శ్వాస కూడా కదలికలు లేకుండా ఆగిపోవడం అనేటువంటిది ఇది ధ్యాన మార్గంలో జరిగేటువంటి ఒకనొక స్వాభావికమై ఉన్నటువంటి ఒకనొక మార్పు. ఇది సాధకులు మాత్రమే దాన్ని గమనించగలిగే అవకాశం ఉంటుంది, ఇతరులకు అది సాధ్యపడే అంశము కాదు. అందువల్ల ఎంత చెప్పుకున్నాం కదా, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువాలని చెప్పేసి సూక్ష్మ దేహాన్ని పట్టుకొని మనసు పోతా ఉన్నది, స్థూల దేహాన్ని పట్టుకుని శ్వాస పోతా ఉన్నది, స్థూల దేహం యొక్క బాధ్యతలు భారాలు శ్వాస వహించి ఆ మార్గంలో పోతా ఉన్నది, సూక్ష్మ దేహము యొక్క విలాసత్వము లాలసత్వము విషయాల వినోదత్వము అవలంబించి మనస్సేమో సూక్ష్మ దేహాన్ని తీసుకొని అది పోతా ఉన్నది. రెండు కూడా వేటిపాటికి అవి వాటి మార్గాల కొండగా పోతున్నటువంటి విధానము. ఇట్లా కలిగి ఉండగా ఆ మనస్సుని శ్వాసను రెండు కూడా కలిపినటువంటి యొక్క వైనం సాధారణంగా ఎవరికి కూడా రాదు, దాన్ని ఎవరు అవలంబించరు. ఇంద్రియాలతో కలుపుతారే కానీ శ్వాసతో మనసు పెట్టమని చెప్పనంటే దాంతో ఎందుకు పెట్టేది, మాకు వచ్చే ఉపయోగాలు దానివల్ల ఏమిటి? శ్వాసతో ఉండి మాకు తెలియబడేది ఏముంది అక్కడ? అది నేత్రేంద్రియంతో పెట్టుకుంటే దృశ్యాలు గోచరిస్తాయి, శ్రోత్రేంద్రియంతో పెట్టుకుంటే శబ్దాలు గోచరిస్తాయి, జిహ్వేంద్రియంతో పెట్టుకుంటే అనేక రసాలు రుచులు గోచరిస్తాయి. ఇట్లాంటి ప్రయోజనాలు ఎదురుగా ఉండగా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి శ్వాసను ఆశ్రయించమంటున్నావే అని చెప్పని
వాడు ప్రశ్న వేస్తాడు. ఎందుకంటే శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు నీకు ఏం తెలియబడతాయి? శబ్దాలు గోచరిస్తాయా? దృశ్యాలు గోచరిస్తాయా? రసాలు గోచరిస్తాయా? వీటికి అలవాటు పడి ఉన్నటువంటి వాడు కాబట్టి వీటి వైపుకి వాడు పోవటానికి ఎంతో మక్కువ చూపుతాడు. ఏమి సజ్జో జాతం అన్నట్లుగా ఎమ్మటే వాడికి ప్రయోజనం కలుగుతుంది. నేత్రంతో పెట్టడంతోనే ఎమ్మటే వాడికి దృశ్యం కానవచ్చే ప్రయోజనం కలుగుతూ ఉన్నది. అట్లనే చెవితో పెట్టగానే ఎమ్మటే కూడా శబ్దములు గ్రహించుకునేటువంటి ఒక సద్య అప్పుడే ఫలితం లభించే విధానాలుగా ఉన్నాయి. అట్లనే మరి జిహ్వేంద్రియంతో పెట్టగానే ఎమ్మటే వాటి ద్వారా రసాలు అనేటువంటి తక్షణమే ప్రాప్తించే విధానాలుగా ఉన్నాయి. కానీ మరి ఈ శ్వాసతో పెట్టడం వల్ల మన కలిగేటువంటి ఏం ప్రయోజనం? ఏం తెలుస్తాయి మనకి? తెలిసేవన్నీ కూడా మీకు ఇంద్రియాల ద్వారా తెలియబడేటువంటివిగా ఉన్నాయి. కానీ శ్వాసతో తెలియబడేటువంటి ఏమున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న సాధారణంగా సామాన్యుల నుండి ఆవిర్భావం అవుతుంది. అందువల్ల అది సద్యోముక్తి కాదు, సద్యో ప్రాప్తం కాదు. శ్వాసతో మనసు పెట్టడంతోనే ఎమ్మటే నీకు తత్ప్రయోజనం కలిగే విధానాలు కాదు. అది ఎంతో కాలం పెట్టగా ఎప్పుడుకో లభ్యమయ్యేటువంటి ఫలితం తప్ప పెట్టగానే లభ్యమయ్యే విధానం అక్కడ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనస్సు ఈ విధంగా అలవాటు పడింది. ఒక ఇంద్రియంతో మనసు పెట్టగానే ఎమ్మటే ఒక ఫలితం లభిస్తూ ఉన్నది. నేత్రంతో పెడితే తత్సంబంధ ఫలితం లభిస్తున్నది. శ్రోత్రంతో పెడితే తత్సంబంధ ఫలితం లభిస్తున్నది. జిహ్వతో పెడితే తత్సంబంధ ఫలితం లభిస్తున్నది. ఎమ్మటే సద్యోజాతం అన్నట్లుగా అప్పటికప్పుడు ఏర్పడతా ఉన్నాయి. కానీ ఈ శ్వాస అనే దాంతో పెట్టడంతో ఎమ్మటే మనకేం కలుగుతుంది? అది ఎమ్మటే వచ్చే విధానం కాదు. ఎంతో కాలం చేయగా ఎప్పుడుకో ప్రాప్తించే విధానముగా ఉన్నటువంటి అంశము. అందువల్ల అంత ఓర్పుతో, అంత సహనముతో మరి అంత కాలం పాటు చేయాలని చెప్పనంటే ఎవడు కూర్చుంటాడు? అందువల్ల ఎంతోమంది అట్లాగా వచ్చినా కానీ ఇట్లాగా వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లాగా వస్తారు, ఇట్లాగా వెళ్ళిపోతారు. ఎందుకంటే సద్యోఫలితం పెట్టగానే రావాలి. ఆ విధంగా అలవాటు పడ్డాడు వీడు. ఎక్కువ వ్యవధి అనేది వాడు భరించలేడు. ఎమ్మటే రావాలి, ఎమ్మటే వచ్చేయాలి. అలాంటి విధాయకాలుగా అలవాటు పడ్డవాడు కాబట్టి నువ్వు అక్కడ కూర్చోవాలరా, కూర్చుంటే శ్వాస కాడ నీకు మెల్లగా అది వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది అని ఆ విధంగా వాడికి చెప్పి కూర్చోబెట్టినప్పటికి కూడా వాడికి అంత ఓర్పు, అంత సహనము వాడి దగ్గర లేదు. అది అట్లా కొద్ది కాలం పాటు పెట్టాడు. గురువు యొక్క అనుమతితోనూ ఇంకెవరు వాళ్ళ మాటల యొక్క విశ్వాసంతోనే పెట్టాడు. కొద్ది కాలం అయిన తర్వాత ఏమవుతుందని చెప్పానంటే ఏం పెట్టినా ఏం వస్తుంది ఇక్కడ మనకి, ఏం కనబడుతుంది ఇక్కడ మనకి, ఏం లభ్యమయ్యేదిగా ఉన్నది, ఎంతకాలం చేయాలి ఈ మార్గం అనేటువంటి విషయంలో నిరుత్సాహాన్ని పొంది ఇక వాడు అక్కడి నిష్క్రమించి వెనకపోయే విధానాలు ఇక్కడ ఉన్నాయి. ఇంద్రియాల కాడ లేదు. ఇంద్రియాల కాడ సద్యో ఫలితం. ఇక్కడ చాలా దీర్ఘకాలికంగా చేయాలి. దానికి పరమాత్మ కూడా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆయన ఇంకా చూస్తే బహూనాం జన్మనాం అనే మాట వాడుతూ ఉన్నాడు. ఈ మాట వాడితే సాయంత్రం దండ అయితే పారేస్తారు ఆ పని. ఇప్పుడు కాదంటలేయా, ఎన్నో జన్మలకంట ఇది, అప్పుడు చూసుకుందాలి అని చెప్పని వాడి జెండా పీకి పక్కన పారేస్తారు ఆ పని. ఇలాంటి ఈ విధానం అనేది ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి ఏమిటంటే ముఖ్యంగా స్వామి చెప్పే మాట కర్మయోగము. ఈ అధ్యాయానికి పేరు పెట్టాడు. ఈ కర్మయోగం రెండు రకాలుగా, ఒకే విధానంగా రెండు రకాలుగా ఉందని చెప్పి అన్నాడు. అట్లాగా దానివల్ల నీకు నైష్కర్మ్య ప్రాప్తించే బ్రహ్మానుభవం ప్రాప్తించే అవకాశం ఉందని చెప్పి అన్నాడు. దానికోసం కర్మయోగాన్ని చేయాలని చెప్పి అన్నాడు. ఆ కర్మయోగం చేసే వాళ్ళల్లో కొంతమంది కర్మేంద్రియాలు మాత్రం ఆపి మిగతావి ఇచ్చలవిడిగా పంపుతూ ఉన్నారు. వాడు ఏమి ఉపయోగం లేనటువంటి ఒక మనిషి వాడు.
కొంతమంది అయితే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు కూడా ఆగుతూ ఉన్నారు. వాళ్ళు కొంచెం బెటరు, వీడికంటే మంచివాడని చెప్పని కొంచెం పొగిడాడు. ఆ ప్రకారంగా మరి ఇవన్నీ జడం కావడం అంటే ఏమిటి? కర్మేంద్రియాలు జడం కావటం అంటే పృథివీ తత్వం దాటాలి. జ్ఞానేంద్ర జ్ఞానేంద్రియ జడం కావాలని చెప్పనంటే అగ్నితత్వం దాటాలి. అంతరేంద్రియం జడం కావాలంటే ఆకాశతత్వం దాటాలి. ఇవన్నీ దాటాలంటే ఎట్లా దాడతారు? మనస్సు శ్వాసతో అనుసంధానం పొందినప్పుడు ఆ శ్వాస అనేది పంచభూతాత్మికం గనుక పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. కాబట్టి ఈ శ్వాస పంచభూతాత్మికం కాబట్టి ఒక్కొక్క భూతం దాటినప్పుడు వానికి పృథ్వీ భూతం దాటడం వల్ల మరి ప్రకారంగా చెప్పినట్లు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా జడమై పడిపోయే విధానంగా పోతున్నటువంటి మార్గానికి అది ఒక దైవయాత్ర అనే చక్కటి నామకరణం చేశాడు. ఈ విధముగా సుషుమ్నా ద్వారం వద్దకు పోయి ఆ సుషుమ్నా ద్వారం నుండి అవతలకి వెళ్ళాడా అంటే కలిగేది అంతర్యాగము, జ్ఞానయజ్ఞము. కనుక యజ్ఞార్థాత్ కర్మణ అన్నాడు. యజ్ఞార్థాత్ ఆ సుషుమ్నాయందున్నటువంటి అంతర్యాగం ఏదైతే ఉన్నదో అట్టి అంతర్యాగము కొరకుగా మాత్రమే నీవు కర్మయోగాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఇది శ్లోకం. యజ్ఞార్థాత్ అంటే యజ్ఞము కొరకై. యజ్ఞము కొరకై అంటే ఆ సుషుమ్నా దగ్గరికి పోతే తప్ప నీకు రాదది. అన్యత్ర కర్మ అయం లోకబంధన. మిగతా ఏవైతే వ్యవహారంలో బహిర్ముఖంగా తిరిగి ఈ బహిర్ముఖ వ్యవహారంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాల వ్యవహారం, స్థూల దేహ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ దేహేంద్రియాలతో చేసేటువంటి లోక వ్యవహార సంబంధమై ఉన్నవన్నీ కూడా బంధన, అనేక సంస్కారాలను కలగజేసి అనేక వాసనలను కూడదీసి ఆగామి కర్మలను బాగా ఆహ్వానం పలికి సూక్ష్మదేహంలో నిశ్శబ్దం చేయటం కారణంగా బంధన. మళ్ళా ఈ జీవుడు ఈ సూక్ష్మదేహముతో అనేక శరీరాలు ధరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది అందువల్ల ఈ ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క మార్గం ఉన్నదో ఈ మార్గము కర్మ బంధన, అది బంధనము అవుతుంది. ఎంత వ్యవహారాన్ని కొనసాగిస్తామో ఆ వ్యవహారం చేసే విధానములో నానా విధములై ఉన్నటువంటి ఆగామి కర్మలన్నీ కూడా వచ్చి సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి తిరిగి మరలా ఈ జీవునికి, సూక్ష్మదేహానికి అనేక భవసాగరాలను ఏదాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక యజ్ఞార్థాత్ ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మేమి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు అనగా పృథ్వీ పంచకం, జ్ఞానేంద్రియాలు, అగ్ని పంచకం, కర్మేంద్రియాలు, ఆకాశ పంచకం, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా దాటుకుంటూ పోయేదిగా ఉన్నటువంటిదేమో దైవయాత్ర అన్నాడు. ఆ దైవయాత్రలో ఆ సుషుమ్న యాత్ర ముగింపు చేసుకున్నాడా? ఆ తర్వాత ఉన్నటువంటి యొక్క అంతర్యాగం సుషుమ్న యాత్రయే అంతర్యాగం. కాబట్టి అది ఏర్పడటానికై ఉన్నటువంటి యొక్క ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ నీకు శ్రేయస్కరము. యజ్ఞార్థాత్ అట్టి అంతర్యాగం కొరకుగా నువ్వు ఏ కర్మ అయితే చేశావో అది తత్ అర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సం ఆచర. తత్ అర్థం ఆ సుషుమ్నాయందున్నటువంటి అంతర్యాగం, తత్ అర్థం, తత్ అనగా ఆ యజ్ఞం, అర్థం అనగా దాని కొరకు, కర్మ కర్మను సం ఆచర ఆచరింపము. ముక్త సంగ, ముక్త సంగ అనగా సంకల్పములతో సంగము కానీ ఇంద్రియాలతో సంగము కానీ ఇవేవి కూడా ఉండకూడదు. పై చెప్పాడు కదా, కర్మేంద్రియాల మధ్య నిగ్రహించాడు, ఇంద్రియాలతో విషయాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు, లేక ఆస్తే మనసా స్మరన్ మనసుతో స్మరిస్తూ ఉన్నాడు అని అక్కడ ఆక్షేపణలు లేవదీశాడు. ఆ తర్వాత కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు మొత్తం కూడా లయింపజేశాడు. వాడు చాలా శ్రేష్టమై ఉన్నటువంటి వాడు మాత్రమే దైవ మార్గంలో ప్రయాణం చేసేవాడుగా, దైవయాత్ర చేసేవాడుగా ఉన్నాడు.
అట్లా మనస్సుని శ్వాసను పూర్తిగా ఆపి సుషుమ్నా ద్వారములో ఉన్న అంతర్యాగమునందు ప్రవేశించటము అంటే ముక్త సంగహ, వాటి నుండి ముక్త ఎడబడి ఉన్నవాడు సంకల్పాల నుండి, ఇంద్రియ సంబంధ వ్యాపారాల నుండి ఇట్లాగా పూర్తిగా విడబడ్డటువంటి వాడు మాత్రమే తత్ అర్థం, ఆ యజ్ఞం యొక్క అనుభవాన్ని జ్ఞానయజ్ఞమునందు ప్రవేశించే విధానానికి ఏర్పడుతుందని చెప్పనంటూ ఈ శ్లోకంలో మాత్రం పై శ్లోకాలకి అన్వయించిన విధానముగా ఈ శ్లోకం నడిచింది. ఇక్కడ ఈ రాబోయే శ్లోకాలు మీకేంటంటే ఒక వేదం పూర్వ భాగములో ఉన్నటువంటి అంశాన్ని కూడా కొంత ఇక్కడ స్వామివారు స్పృశింపబోతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మీకు అంతర్యాగం యొక్క స్వరూపాన్ని పూర్ణముగా అందించి తత్ఫలితం కూడా తెలియజేస్తాడు. అది రాబోయే శ్లోకాలలో మనం దర్శిస్తాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.